విజయనగరం, విశాఖపట్నం కానివ్వండి, నేను హిందూపూర్, అనంతపూర్, చిత్తూరు కానివ్వండి, అందరూ కూడా మేము అమరావతితో ఉన్నాం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, ఇప్పటికీ చాలా నష్టపోయాం, అమరావతి మా రాజధానిని తెలుగు ప్రజలు చెప్తాం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీమ్ 11 అంటే 11 ఎమ్మెల్యేలు ఉన్న టీం అనేక దుష్ప్రచారాలు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే పరుపాటున వస్తే 3 రాజధానులు చేస్తామని ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. దానివల్ల అమరావతికి రావాల్సిన పెట్టుబడులు కూడా స్లో అయింది, ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు స్లో అయినాయి, రైతుల్లో కూడా ఒక ఆందోళన వచ్చింది. మళ్ళీ మా భవిష్యత్తు ఏంటి, ఇప్పటికీ నష్టపోయాం, మా భవిష్యత్తు ఏంటి, మళ్ళీ ఇంకొక ఉద్యమం చేయాలా, ఇది కరెక్ట్ కాదు, నీకు చట్టబద్ధత ఉండాలి, అమరావతి షుడ్ బి ద సోల్ అండ్ పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు కూడా కోరటం జరిగింది. దాంట్లో భాగంగా ఒక స్పెషల్ సెషన్ పెట్టుకున్నాం, ఒక రోజంతా దీని మేము చర్చించాం, ఏకగ్రీవంగా శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ హోంమంత్రి అమిత్ షా గారు పర్సనల్గా తీసుకుని ప్రధానమంత్రి గారు కూడా ఇప్పటికీ చాలా నష్టపోయారు ఆంధ్ర ప్రజలు, ఇట్లా ప్రభుత్వాలు శాశ్వతం కాకపోవచ్చేమో కానీ వ్యవస్థ శాశ్వతం, రాజధాని శాశ్వతం ఉండాలని ఆయన కూడా పర్సనల్గా తీసుకుని పార్లమెంట్లో నిన్న పాస్ అయింది బిల్లు. దాని తర్వాత ఆ సవరణ, దాని తర్వాత రాజ్యసభకు వచ్చి ఈరోజు ఆంధ్ర ప్రజలందరూ గర్వపడాలి. ఎందుకంటే మొత్తం భారతదేశం, ఒకే ఒక పార్టీ తప్ప మొత్తం భారతదేశం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడింది, ఒక కదలిక తీసుకొచ్చాం. చాలామంది ఈరోజు రాజ్యసభలో మాడుతూ ఇది ప్రారంభం మాత్రమే, అమరావతి రాజధానికి ఒక సపోర్ట్ ప్రారంభం మాత్రమే, మనం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడాలి, ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది, 5 సంవత్సరాలు చాలా నష్టపోయింది, మేమందరం ఉంటామని ఒక్క పార్టీ మినహా, ఆ టీమ్ 11 పార్టీ, ఆ ఒక్క పార్టీ మినహా అన్ని పార్టీలు కలిసికట్టుగా, ఇటు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ, జనసేన అయి ఉండొచ్చు, జేడీయూ అయి ఉండొచ్చు, అటు పక్కన కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎస్పీ అందరూ కూడా ముఖకంఠంతో ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి అని వాళ్ళు మాట్లాడతాం. ఈరోజు కూడా నాకు వచ్చిన సమాచారం మేరకు కరెక్ట్గా 11 పార్టీలు మాట్లాడింది. సో 11 నంబర్ అనేది గత పాలకులు చేసిన పొరపాట్ల వల్ల ఆ 11 నంబర్ అనేది వాళ్ళు వెంటాడుతుంది. సో ఈరోజు కూడా అనుకోకుండా 11 పార్టీలు మాట్లాడాయి. దాంట్లో ఒక పార్టీ యాజ్ యూజువల్ వాకౌట్, వాళ్ళకి ఫ్యాషన్ అది, కౌన్సిల్లో వాకౌట్, పార్లమెంట్లో కూడా వాకౌట్ చేశారు. వాళ్ళకు ప్యాషన్ అంటారో ఫ్యాషన్ అంటారో, అది సిసిడి ఉన్న వ్యక్తి, క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉన్న వ్యక్తిని మీరు అడగాలి. ఈరోజు కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. బట్ ఇండియా స్టూడ్ బై ఆంధ్రప్రదేశ్, మొత్తం భారతదేశం ఆంధ్రులకి అండగా ఈరోజు నిలబడింది, మనందరం గర్వపడాలి. వాళ్ళు ఏదైతే ఒక బాధ్యత పెట్టారో మన పైన, తప్పనిసరిగా అమరావతి పనులు ఫేజ్ 1 పూర్తి చేస్తాం. గౌరవ ప్రధానమంత్రి గారిని మళ్ళీ పిలుచుకుని తీసుకెళ్ళి రిబ్బన్ కట్టింగ్ కూడా చేపించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. 5 కోట్ల ఆంధ్రులు గర్వపడే విధంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. రాజధానితో పాటు అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధంగా. లోక్సభ ప్రొసీడింగ్స్ ని టీవీలో చూసారు, ఇవాళ రాజ్యసభలో డైరెక్ట్ గా చూసారు. అది జరుగుతున్న చర్చ, వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు ఎలా అనిపించాయి? ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? 11 పార్టీలు మాట్లాడినాయి. నువ్వు మాటలు చెప్పాలంటే మన చరిత్ర చూస్తే బాధగలవు. మెడ్రాస్, కర్నూలు, హైదరాబాద్, అమరావతి, 3 రాజధానులు, తిరిగి మళ్ళీ అమరావతి. ఎందుకు ఈరోజు చరిత్రలో నిలబడిపోతుందండి? ఎందుకన్నానంటే శాశ్వత రాజధాని అండ్ ఓన్లీ క్యాపిటల్ అమరావతి ఉండబోతుంది. అంటే ఇప్పుడు సర్టినిటీ వచ్చింది, ఒక వెలుగు వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. అనేక అపోహాలు ఇంకా తొలగిపోయినాయి, ఇంకా డైరెక్షన్ వచ్చింది.
సో రైతులు చేసిన పోరాటానికి, మహిళలు పడిన అవమానాలకి ఇప్పుడు డైరెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా మనం డెవలప్మెంట్ దిశగా ముందరికి సో నాకు చాలా ఆనందం కల్పించింది. అందుకే మీరు చూస్తే ఎంపీలందరూ కూడా మేము నుంచుని పార్లమెంట్కి దండం పెట్టాం. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని కాపాడింది ఈ పార్లమెంట్, అమరావతిని కాపాడింది ఈ పార్లమెంట్, 5 కోట్ల ఆంధ్రుల్ని కాపాడింది ఈ పార్లమెంట్. సో దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఈ బిల్లుకి సపోర్ట్ చేశాయి కాబట్టి భవిష్యత్తులో కూడా దీన్ని కదిలించే అవకాశం లేదని అనుకోవచ్చు. 100%. మార్క్ మై వర్డ్స్, టైం డేట్ రాసుకోండి. మొత్తం భారతదేశం 5 కోట్ల ఆంధ్రుల కోసం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అన్నారు. ఇంకెవ్వరూ రాజధానిని తాకదు. మరి మేము కూడా ఇక్కడ ఇల్లు పెడతాం, మారుతాం అంటే జగన్ దాన్ని అంటారు. నాకు డౌట్ వచ్చింది. నేను ప్రెస్ మీట్ పెడితే నేనే కష్టపడ్డాను, నేనే బిల్ తీసుకొచ్చాను పార్లమెంట్కి చెప్తాడేమో అనుకున్నా. ఎందుకంటే క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉందండి, అదొక జబ్బండి ఆయనకి. మీరు చూస్తే ఆర్సిలర్ మిత్తల్ ప్లాంట్ విషయంలో ఏమన్నాడైనా, ఇప్పటికీ వేరే రాష్ట్రానికి కమిట్ అయ్యాడు. లోకేష్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక అబద్ధం చెప్తున్నాడు అన్నాడు. ప్రెస్ మీట్స్లో చెప్పాడు ఆయన నా గురించి, నా పేరుని ప్రస్తావిస్తాను. అదే వ్యక్తి కరెక్ట్గా ఫౌండేషన్ తర్వాత నేనే మాట్లాడాను డావోస్, నేనే తీసుకొచ్చానంటే ఇంకేమన్నాలండి ఆయన్ని. సో ఆయన ఇంకా అధికారంలోకి రాడు, ఎందుకంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. గతంలో అంటే ఒక్క ఛాన్స్ అని ఆయన కోరారు, ఓకే చూద్దామని ప్రజలు ఇచ్చారు. దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలే స్వయంగా చూశారు. ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని దొంగ కేసులు పెట్టారో ప్రజలే అనుభవించారు. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎస్, కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ కూడా